మహిళల కోసం అయితే ఫ్రీ బస్‌ని అయితే స్టార్ట్ చేసింది కదా! సో, ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఫ్రీ బస్ కోసం అయితే జస్ట్ మన దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే చాలు. సో, అది చూసి మనం తెలంగాణలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్‌కైనా ఫ్రీగా వెళ్ళొచ్చనమాట. సో, ఎలాంటి టికెట్ అయితే ఉండదు. జస్ట్ మనకైతే ఫ్రీ టికెట్, జీరో టికెట్ అయితే ఇస్తారు. సో, అది తీసుకొని అయితే మనం వెళ్ళొచ్చు. ఆ విషయం అయితే మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు దాన్నయితే కొంచెం చేంజ్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ నేనైతే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. సో, అది మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో, ఏంటంటే తెలంగాణలో ఫ్రీ బస్ అయితే ఇస్తున్నారు కదా! సో, దాంట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి అనుకుంటున్నారు. అవి ఏంటి అంటే, సో, రానున్న డేస్‌లో సంక్రాంతి ఇంకా సమ్మక్క సారక్క జాతరలు రాబోతున్నాయి కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని రద్దీ అనేది పెరిగిపోతుందన్న ఉద్దేశంతో, సో, ఓన్లీ ఆర్డినరీ బస్‌లో మాత్రమే ఫ్రీ టికెట్స్ ఇస్తారు. మిగతా ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం ఈ ఫ్రీ